వరంగల్ జిల్లాలో కమ్యూనిస్టు సామాజిక శక్తుల ఐక్యతే దోపిడీ పాలకులకు ప్రత్యామ్నాయమని ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి పెద్దరపు రమేష్ అన్నారు. వరంగల్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఓంకార్ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మే 12న నరసంపేటలో జరిగే కామ్రేడ్ ఓంకార్ శత జయంతి ముగింపు బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడుకోవాలని వామపక్ష శక్తులు ఐక్యం కావాలన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొని గోడపత్రికను ఆవిష్కరించారు. కామ్రేడ్ జిందాబాద్ ఎంసీపీఐయు జిందాబాద్ ఎంసీపీఐయు జయప్రదం చేయండి. నర్సంపేటలో జరిగే ముగింపు సభను అసెంబ్లీ టైగర్ అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారి శత జయంతి వార్షికోత్సవాల ముగింపులో భాగంగా ఈ నెల 12వ తారీఖు నాడు నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్ గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓంకార్ గారు ఆశించింది అని చెప్పేసి అంటే ఈ భారతదేశంలో అంతరాలు లేని సమాజం రావాలి, దానికి వామపక్ష సామాజిక శక్తులందరూ కూడా ఐక్యం కావాలని చెప్పేసి అని బలంగా కోరుకున్నాడు. బహిరంగ సభకి పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి కామ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్ గారు, పొలిట్ బ్యూరో సభ్యులు కిరణ్జిత్ సింగ్ శేఖర్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు పొలిట్ బ్యూరో సభ్యులు కుల్దీప్ సింగ్ గారు, అదేవిధంగా అన్ని వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు హాజరై ప్రసంగిస్తారు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను కనుక మనం ఒకసారి గమనించినట్లయితే నిన్ననే 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు జరిగినాయి. దేశమంతా కూడా ఒక ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనువాదం మతోన్మాదం ముందుకొచ్చి ప్రజలంతా కూడా చీల్చి అనేక సమస్యలను ఈరోజు తెచ్చిపెడుతున్న స్థితిని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతదేశాన్ని, భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ఈరోజు వామపక్ష శక్తుల